చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా బంగారు రాజు చేసావు మూవీ, ఆల్మోస్ట్ ఎక్కువ ఫస్ట్ పిక్చర్ నాగార్జున గారిది పెట్టావు సోషల్ మీడియాలో. అండ్ రీసెంట్ గా అంటే ఇది రంగమ్మ మంగమ్మ సాంగ్ కూడా ఇది వైరల్ అని విన్నాం కొన్ని రీల్స్ పరంగా. అంటే అమర్దీప్ గారిది ఎక్కువ పోస్ట్ కనిపిస్తుంది. సో అమర్దీప్ గారితో ఒక అదే రీల్ కదా, ఒక సాంగ్ చేశాను. ఓకే, అది ఒక ఫోక్ సాంగ్ అన్నమాట ఈ పోస్ట్. అవును. ఇప్పుడు అప్పుడు ఏ క్లాస్? అప్పుడే బిన్ 2 years అనుకుంటా. ఓకే, అప్పుడు మేబీ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే నేను అప్పుడు 10th ఎండింగ్ లో అలా చేసిన. అప్పటికే హీరోయిన్ గా తెలుసు. బిగ్ బాస్ కి వెళ్ళక ముందు అమర్దీప్ గారు అంటే ఆయన గురించి ఏం తెలుసు అంటే చేసే ముందు గానీ అమర్దీప్ గారు అంటే లైక్ నేను ఆయన సీరియల్స్ అమ్మమ్మ చూసేవారు. సో అమ్మమ్మ ఇష్టం బాగా అమ్మమ్మకి. అమర్దీప్ గారు అంటే లైక్ చూస్తుంటారు కదా సీరియల్స్, అలా ఇష్టం. నేను అలా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడల్లా టీవీలో ఆబ్వియస్ గా సీరియల్ యాక్టర్ అంటే తెలుస్తుంది కదా, సో అలా తెలుసు. అమర్దీప్ గారితో ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నావా? ఒకసారి కాల్ చేయొచ్చు కదా. అయ్యో ఇప్పుడే నార్మల్ అంటే నెంబర్ లేదనుకుంటా, బట్ స్నాప్ లో ఉన్నారు. స్నాప్ లో ఉన్నారంటే ఆ నెంబర్ ఉంటుంది కదా, ఉంటది. చెక్ చేస్తా. వెళ్ళట్లా. యాక్చువల్లీ వేరే కంట్రీలో ఉన్నారు ఆయన. ఓకే, హాయ్. ఎలా ఉన్నా? బాగున్నాను. ఇంటర్వ్యూలో ఉన్నాను నేను సుమన్ టీవీ. సో దే టోల్డ్ మీ టు కాల్ యూ. యా, సో అందుకని పవన్ చేసావా? అయ్యో అదే కదా, బేసిక్ నీ నుంచి ఫోన్ రాదు, ఇప్పుడు ఏదైనా అవసరం ఉంటే తప్ప. అయ్యో అమర్దీప్ అన్న మీకు బాగా లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదా, గర్ల్ ఫ్యాన్స్. హాయ్ అన్న, నా పేరు పవన్ అన్న, సుమన్ టీవీ లాస్ట్ టైం కలిసాం మనం. పవన్ హాయ్. హాయ్ అన్న, ఎలా ఉన్నావు అన్న? ఫైన్ పవన్, షోలో ఉన్నాను చెప్పు. ఓకే, తింతో చేసావు కదా నా గుజ్జారి సాంగ్, ఎట్లా అనిపించింది? అంటే బాగా ఎండగా అనిపించింది అయ్యా. కాలింది, కింద మండింది. అంటే ఎత్తుకొని మోసేవా అన్న? అంటే ఎత్తుకొని మోసేవా స్టెప్స్ అని? ఆవిడ మోసే దాంట్లో ఎలా ఉంటుందంటే చెట్టు మీద కొమ్మలా ఉంటది, చిన్న ఆకు కాదు. అక్కడ ఉన్న ఎండకి ఇద్దరం మాడిపోయాం. ఓకే, ఆ టైం కి 10th క్లాస్ అని తెలుసా అన్న? ఎవరు? తిను. పాప మరి చిన్నదని తెలుసు. నేను మరి 8th క్లాస్ కదా, సో పర్లేదు అనుకో చేశాను. ఓకే అన్న, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏముంది అన్న? కమింగ్ సూన్ అంటే రీసెంట్ గా రీల్స్ బాగా పెడుతున్నారు సోషల్ మీడియాలో, అదే చూస్తున్నాం అన్న, ఫాలో అవుతున్నాం. అదే వన్స్ గుడ్ థింగ్ ఏంటంటే శ్రీదేవి వల్ల సో గోనా వెంకట్ గారు పరిచయం అవడం. అక్కడ నుంచి ఆయన దాంట్లో కూడా ఒక మంచి ఏదో ఒకటి చెప్పకూడదు గారి, ఏదో గుడ్ థింగ్ విల్ హ్యాపెన్. ఓకే అన్న, ఇంకా అప్కమింగ్ ఏమైనా ఉన్నాయా అన్న? నేను అంటే శ్రీదేవితో శ్రీదేవి అంటే చేయొచ్చు అయ్యా. కాకినాడలో శారీ కట్టుకుని పైన రీల్స్ కెమెరా తిరగడానికి, పొలాల్లో తిరగడానికి సరిపోద్ది ఆవిడకి. మీరు అంత బాగా గమనిస్తారా అన్న? వస్తుంటాయి రీల్స్, వస్తుంటాయి స్నాప్లు వస్తూ ఉంటాయి. ఓకే, బట్ వెరీ కైండ్ హార్ట్, చాలా మంచి అమ్మాయి. బాగా జోకులు, టైమింగ్ అంత బాగుంటది అమ్మాయిది. ఓకే అన్న, ఇప్పుడే మీరు బాగా మీ వల్ల లేట్ అయిందని చెప్పింది అన్న. అవునవును, అండ్ థ్యాంక్ యూ శ్రీదేవి. అయ్యో ఇట్స్ ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ. బై బై.